జీవితం కొందరికి పూలపానపు, మరికొందరికి ముళ్ళబాట. విధిని తిట్టుకుంటూ కూర్చుంటే భవిష్యత్తులో మార్పు రాదు. కానీ సరైన ఆలోచనతో, చక్కటి ప్రణాళికతో కృషి చేస్తే ముళ్ళబాటని కూడా పూలపానపుగా మార్చుకోవచ్చు. ఇలానే కష్టాల సముద్రాన్ని కలగా మార్చుకున్న వారెందరో. తాగుడికి బానిసైన తండ్రి, మతిస్థిమితం లేని తల్లి, మరోవైపు కటిక పేదరికం. ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న చార్లీ చాప్లిన్ ఇంతటి ప్రసిద్ధవంతుడిగా ఎదిగాడు. ఎన్ని ఇబ్బందులను ఎలా అధిగమించారని ప్రశ్నించగా, మనలో శక్తి దాగి ఉంది. ఆ శక్తిని జాగృతం చేయగలిగితే కష్టాలు అధిగమించవచ్చు. ఇదే జీవన రహస్యం అని చెప్పాడు. టెన్నిస్లో ప్రావీణ్యత సాధించిన మరియా షరపోవా చిన్నతనంలోనే ర్యాకెట్ పట్టింది. అనేక అడ్డంకులను అధిగమిస్తూ క్రీడల్లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. సమయం యొక్క విలువను అర్థం చేసుకోవడం కారణంగా ఆమె విజయాన్ని అందించగలిగిందని ఆమె తెలిపింది. సినిమాలో నటించాలనుకున్న యువకుడికి పేదరికం ఒక పెద్ద ఇబ్బంది అయింది. చిన్న ఉద్యోగాలు చేసిన పరిస్థితి మెరుగైంది కాదు. తినడానికి లేకుండా ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఒక్కొక్కటిగా అమ్ముకోవాల్సి వచ్చింది. పెంపుడు కూడా ఎవరికో ఇచ్చేశాడు. అద్దె కట్టలేక ఆరుబయట పడుకున్నాడు. కానీ తన నిరంతర ప్రయత్నాలతో కొన్నేళ్ల తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. అద్భుతంగా కృషి చేసి విజయం సాధించిన ఆ యువకుడే ప్రసిద్ధ కథానాయకుడు సిల్వెస్టర్. ఓపికతో ప్రయత్నిస్తే విజయాన్ని సాధించవచ్చని ఆయన ప్రదర్శించాడు. ఓపిక, నిరంతరం ప్రయత్నం మరియు సంకల్పంతో ఎలా విజయాన్ని సాధించవచ్చో చూపించాడు. పొడుగ్గా, బలంగా ఉండే ఓ యువకుడు నటుడవ్వాలని ఆశించాడు. కానీ అతని ముఖం కారణంగా నేరుగా సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చని గ్రహించాడు. తన శరీరాన్ని మార్చుకునే పనిలో పడి కఠినమైన వ్యాయామాలతో శరీరాన్ని రూపుదిద్దుకోవడంతో చిన్న వయసులోనే మిస్టర్ యూనివర్స్ అవుతున్నాడు. ఈ విజయంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అక్కడ ఆ ప్రతిభను చాటుకున్నాడు. తర్వాత ప్రముఖ నటుడిగా, కాలిఫోర్నియా గవర్నర్గా ఎదిగిన యువకుడే ఆర్నాల్డ్ స్వార్జెగర్. తన శక్తులు సరిగా అంచనా వేస్తే సాధించవచ్చని నిరూపించాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి జీవితాన్ని అనుభవించిన యాండీ ఆండ్రూస్ తన స్నేహితుడి నుంచి అమెరికా పుస్తకాలు చదివే గ్రంథాలయ సభ్యత్వం కార్డు అందుకున్నాడు. ఆ సభ్యత్వం సద్వినియోగం చేసుకుని చరిత్ర ప్రముఖుల విజయాలు ఎలా సాధించాలో తెలుసుకోవాలని 800 జీవిత చరిత్రలను అధ్యయనం చేశాడు. వీరి విజయ రహస్యాలను తెలుసుకోవడానికి ఉత్తరాలు రాసి ఆ జవాబులను అందుకున్నాడు. అందులోని సారూప్యతలను గ్రహించి మరికొన్ని అంశాలను జోడించి ట్రావెలర్స్ గిఫ్ట్ అనే ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం అద్భుతమైన పాఠ్యాంశంగా పేరుంది. అతడు ఒక ప్రముఖ రచయితగా పేరు పొందాడు. తమ సొంత శైలిలో ప్రయత్నించి వారి వారి విధిని మార్చుకున్నాడు. మార్పు కోసం వారు ఇచ్చిన మార్గం చూపించారు. మనమే ఆ మార్గంను సృష్టించవచ్చు.